నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు ఆరూరి రమేష్ యొక్క కిడ్నాప్ ఉదంతం ఏదైతుందో ఒక కొలిక్కి వచ్చినట్టే కనబడుతూ ఉంది. పొద్దున ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నేను బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నటువంటి ఒక ప్రెస్ మీట్లో భాగంగా ఆ ప్రెస్ మీట్ ప్రారంభమయ్యే 5 నిమిషాల ముందు మీడియా ముఖంగానే ఆనాడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య కావచ్చు, మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు వందలాది మందిగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఆరూరి రమేష్ ఇంటికి చేరి బలవంతంగా అతన్ని తమ వెహికల్లో ఎక్కించుకొని ఈరోజు హైదరాబాద్కు పయనం కావడం జరిగింది. అయితే హైదరాబాద్కి పయనమైనటువంటి వీళ్ళందరూ కూడా జన్వాడ ఫామ్ హౌస్కు వెళ్తారా, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్తారా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్తారా అనేటువంటి బలమైనటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాదు, నందినగర్కే రండి, నేను నందినగర్కే వస్తున్నానని చెప్పేసి చెప్పడంతో మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆరూరి రమేష్ వరంగల్ నుంచి ఆరూరి రమేష్ తీసుకొస్తున్న క్రమంలో ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ కూడా హుటాహుటిన నందినగర్కు చేరుకోవడం జరిగింది. నందినగర్లో చేరుకున్న తర్వాత ఇంతకు ముందే మరి కొద్ది నిమిషాల ముందే ఆరూరి రమేష్ మరికొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ను కలవడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. మరి లోపలికి వెళ్ళినటువంటి ఆరూరి రమేష్ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాడా, లేదంటే మరి అక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఒకవేళ ఆరూరి రమేష్ అసలు బీజేపీలో చేరుతాడా, లేదంటే మరి బీఆర్ఎస్లో ఉంటాడా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. లోపల కేసీఆర్ అయితే తనను పిలవడం జరిగింది. కేసీఆర్ ఆ చర్చలో భాగంగా ఆరూరి రమేష్కే వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారనేటువంటి ఒక ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఎందుకు హుటాహుటిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎందుకు తరలి వెళ్ళి ఆరూరి రమేష్ ఇంటికి ఎందుకు వెళ్ళారని చెప్పేసి కొంత విశ్లేషణ ప్లస్ అదేవిధంగా లోతుగా కనుక మనం పరిశీలిస్తే నిన్నటి నుంచి కూడా కడియం శ్రీహరి ఎవరైతే స్టేషన్ కనుక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్లో చేరుతారనేటువంటి ఒక వదంతులు చాలా బలంగా వినిపిస్తున్న క్రమంలో మరి ఈరోజు ఒకవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్కి పోవడం, ఇంకోవైపు ఆరూరి రమేష్ కూడా ఈరోజు బీజేపీలో చేరితే కనుక వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సమూలంగా ఈరోజు సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని మూలాలు మొత్తం కూడా దాని బేస్ అంతా కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే తేరుకున్నటువంటి కేసీఆర్ హరీష్ రావుతో మంత్రాలు జరిపి ఇమీడియట్గా ఎర్రబెల్లి దయాకర్ను పంపించడం జరిగింది. ఇది కోణం. ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ కేసీఆర్ దగ్గరగా ఈరోజు కేసీఆర్ మౌత్ పీస్గా ఈరోజు కడియం శ్రీహరి వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి అంశంలోనూ కూడా కడియం శ్రీహరి ముందుండి వ్యవహరిస్తున్నారు. కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎర్రబెల్లి దయాకర్ ఉండడం జరిగింది వరంగల్ ఉమ్మడి జిల్లాలో. ఆయన యొక్క పట్టు ఎక్కడ లేకపోవడంతో దానికి చెక్ పెట్టాలంటే ఆరూరి రమేష్ని ఈరోజు బీఆర్ఎస్లో కొనసాగించి ఆయనకు ఎంపీ టికెట్ ఇప్పించాలంటే ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఎర్రబెల్లి దయాకర్ రావు. దానిలో భాగంగానే బీజేపీలో చేరుతున్నటువంటి ఆరూరి రమేష్ను ఈరోజు ఉదయం హుటాహుటిన ఇంతమంది కార్యకర్తలతోటి కిడ్నాప్ చేయించి ఇమీడియట్గా కేసీఆర్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అందరి దృష్టితో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటుంది. అందుకే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ రావడం జరిగింది. దీన్ని తెలుసుకున్న మీడియా ఇమీడియట్గా నందినగర్లో ఈరోజు ఇంటి ముందు అంతా కూడా పెద్ద ఎత్తున మీడియా అంతా ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఆయన పోతూ కూడా నేను మా పార్టీ వాళ్ళు తీసుకెళ్తే అది కిడ్నాప్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి ఏమన్నాడు, ఏది మన నందినగర్లో కేసీఆర్ ఇంటి దగ్గర సిచ్యువేషన్. పార్టీ మారుతున్నారా అంటే అదేం లేదు అని అంటున్నాడు. మా పార్టీ వాళ్ళు వస్తే కిడ్నాప్ కాదు కదా, మామూలుగా మేము బీజేపీ వాళ్ళు కూడా జనగం దగ్గర అదేం లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మా పార్టీ వాళ్ళే కదా తీసుకొచ్చింది, నాది కిడ్నాప్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్లస్ పార్టీ మార్పు విషయంలో ఎలాంటి క్లారిటీ కూడా మీడియాకి ఇవ్వలేదు. నేను పార్టీలో మారడం లేదు, నేను పార్టీలో కొనసాగుతున్నానని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా గట్టిగా చేయట్లేదు. ఎందుకు అంటే నిన్న ఆరూరి రమేష్ ఇక్కడ చూపిస్తున్నాం కదా,
ఇగో ఇదంతా మీరందరూ అనుకోవచ్చు, మందకృష్ణ మాదిగ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, జలగం వెంకటరావు, మిగతా బీజేపీ నాయకులు అందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఆర్ రమేష్ ఎక్కడ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇగో వెనకాల చూడండి, ఒకసారి జూమ్ చేస్తున్నాం మీకు. ఇగో ఈయననే ఆర్ రమేష్, ఇదొకట. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చూసినట్లయితే, నెక్స్ట్ ఇగో చూడండి, ఇగో ఇక్కడ కూర్చున్నాడు చూడండి, మార్తిన్ ధర్మారావు, సీనియర్ బీజేపీ లీడర్, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి. ఇగో ఇక్కడ ఆరు రమేష్ ఉండడం జరిగింది. ఇగో ఇతనే ఆరు రమేష్. సో నిన్న అమిత్ షాను కూడా కలవడం జరిగింది వాస్తవం, కానీ ఆ పిక్ బయటికి రాలేదు కూడా వాస్తవంగా. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఆరు రమేష్ ఉండడం జరిగింది, ఇగో ఇక్కడ ఆరు రమేష్ ఉండడం జరిగింది. సో ఇట్లా మొత్తానికైతే ఎవరు ఆరు రమేష్ నిన్న అమిత్ షాను కలిసి బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ సారాంశం కూడా అదే, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, దానికి సంబంధించిన కారణాలన్నింటి కూడా వెల్లడించి ఇమీడియట్గా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు సాయంత్రమా లేదంటే రేపు పొద్దున్న మరి బీజేపీ కండువ కప్పుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో జరిగినట్టు పరిణామాలే ఆరు రమేష్ కిడ్నాప్ ఉదంతం ఏదో ఎర్రబెల్లి దయాకర్ చేయించిండు అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. అయితే కేసీఆర్ ఎంత దిగజారిపోయిండో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు కేసీఆర్ను కలవాలి అంటే ఈరోజు 3 అంచెల 4 అంచెల వ్యవస్థ ఉండేది. ఎవరిని కూడా దగ్గరికి కూడా రానియకుండా కనీసం ముట్టుకునే షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆరు రమేష్ లాంటివే వాళ్ళు, అంటే ఓడిపోయినటువంటి ఆరు రమేష్ లాంటి వాళ్ళు ఈరోజు పార్టీ మారుతున్నారు అనగానే ఒక్కసారి జడిసిపోయి ఎర్రవేలి ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన నందినగర్కు చేరుకున్నాడు. అంటే ఈ పార్టీ పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇట్లా మీకు చెప్తున్నాగా మిత్రులారా, రాసి పెట్టుకోండి. మరికొద్ది రోజుల్లోగా, ఎంతో కాలం పట్టదు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోవడానికి, ఇంకెంతో కాలం దగ్గరలో, చాలా దగ్గరలోనే ఈ పార్టీ మొత్తం కూడా కుప్పగూలిపోతుంది. కేవలం అందులో ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండే ప్రసక్తి లేదని స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. మరి కొద్దిసేపట్లో ఆరు రమేష్ బయటకు వస్తే మరి ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే విషయాలే ఈరోజు చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఆసక్తిగా ఎదురుస్తూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాడా కేసీఆర్ మాటలు విని, లేదంటే కేసీఆర్ మాటలు వినకుండా బీజేపీలో చేరుతాడా అనేటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈయన కూడా సమూలంగా రాజకీయ జీవితం కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీలో చేరితే కనుక అక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున అవకాశాలు కనబడుతున్నాయి. ఒక బలమైనటువంటి లీడర్ వస్తే ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే మందకృష్ణ మాదిగ గారు దగ్గరుండి వరంగల్లో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఆరు రమేష్ చర్చించిన తర్వాతనే ఆయన తీసుకొచ్చి అమిత్ షాను కల్పించడం జరిగింది. ఒకవేళ బీజేపీలో చేరితేనేమో వెల్ అండ్ గుడ్, గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వస్తే కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు వాస్తవంగా, అంతో డబ్బులు వేస్ట్ తప్ప ఏది లేదు. ఆ సాహసం ఆరు రమేష్ చేయడం అనుకుంటాం. ఒకవేళ బీజేపీలోకి వస్తే బోటాబోటీతోటి కొంత మెజార్టీతో గెలిచే అవకాశం, ఒకవేళ గెలవకపోయినా కానీ కేంద్రంలో అధికారంలో ఉంటా కానీ కొంత సేఫ్ జోన్ ఉండే అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగానే ఆర్ రమేష్ చాలా థింక్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తన రాజకీయ మరణాన్ని తానే కోరుకుంటాడనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది మరి ఆరు రమేష్ సంబంధించిన కిడ్నాప్ ఉదంతం సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్. చూస్తున్నారండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.